హాయ్ గైస్, బడ్జెట్లో ఒక మంచి 43 ఇంచెస్ టీవీ తీసుకుందామని మీరు చెక్ చేస్తే ప్రీవియస్తో కంపేర్ చేస్తే మనకి టీవీ ప్రైజెస్ అనేవి భారీగా పెరిగిపోయాయి కదా. దానికి రీజన్ ఏంటి అని అంటే మనకి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అనేవి ప్రైజెస్ పెరిగిపోవడం అనమాట. ఈవెన్ మనకి చిప్స్ కానివ్వండి, అలాగే ర్యామ్ అండ్ రోమ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రైజెస్ పెరగడం వల్ల టీవీ ప్రైజెస్ కూడా మనకి పెరిగిపోయాయి. నాట్ ఓన్లీ టీవీ ప్రైజెస్, అన్ని ఎలక్ట్రానిక్ ప్రైజెస్ అయితే పెరిగిపోయాయి. ఒకవేళ మీరు పాత ప్రైజెస్కి మంచి ప్రైజెస్కి లో బడ్జెట్లో పర్చేస్ చేయాలి అనుకుంటే మాత్రం ప్రజెంట్ మనకి ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ సేల్ అయితే జరుగుతున్నాయి. సో ఈ సేల్లో కనుక మీరు పార్టిసిపేట్ చేసి పర్చేస్ చేస్తే మాత్రం మీరు తక్కువ ధరకైతే పర్చేస్ చేయొచ్చు. ఎంత డిఫరెన్స్ ఉంటుంది అని అంటే సింపుల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు ఒక టీవీని కనుక ఓపెన్ చేసి చెక్ చేస్తే 43 ఇంచెస్ టీవీ ఒక 28,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు ఉందనుకుంటే అదే టీవీ మీకు ఆల్మోస్ట్ 22,000 21,000 రూపాయలకి అయితే వస్తూ ఉంటుందన్నమాట. అంత డిఫరెన్స్ అయితే వస్తుంది. ఆల్మోస్ట్ మీకు ఒక 6,000 రూపాయల నుంచి 8,000 రూపాయల వరకు 43 ఇంచెస్ టీవీ మీద మాత్రమే అంత డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు టీవీ కొనాలి అని అనుకుంటే మాత్రం ఇప్పుడే కొనండి, మీకు మంచిగా అయితే మనీ సేవ్ చేసుకోవచ్చు. అసలు ఎలాంటి టీవీలు కొనాలి ఏంటి అనేది మీకు కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది కదా. సో అసలు ఏం కొనాలి ఏంటి అనేది ఎవ్రీథింగ్ నేను అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ బడ్జెట్ కనుక ఒక 25,000 రూపాయల లోపు ఉంది, నాకు ఒక మంచి టీవీ కావాలి 25,000 రూపాయల లోపు అని అనుకుంటే మాత్రం 18,000 రూపాయల నుంచి 20,000 రూపాయల లోపు ఉండేటువంటి టాప్ టీవీలు అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒకవేళ వీటికి సంబంధించిన రివ్యూస్ చూడాలంటే అన్నీ కూడా నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నా, మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. మీకు డెడికేటెడ్గా అన్నీ కూడా దొరుకుతాయి. ఒకవేళ నేను ఇవి చెప్తూ ఉన్నప్పుడు మీరు వీటిని పర్చేస్ చేయాలి అనుకుంటే మాత్రం ఇవి అమెజాన్లో అవైలబుల్ ఉంటే వీటి యొక్క లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇవి ఒకవేళ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంటే మాత్రం పక్కన వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అయితే పర్చేస్ చేయండి. ఇక ఏ మాత్రం ఆలోచన చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనం ఫస్ట్ కనుక చూసుకున్నట్లయితే 18,000 రూపాయల బడ్జెట్ నుంచి అయితే తీసుకున్నాను. మీరు 15,000 14,000 రూపాయలు ఆ బడ్జెట్లో కూడా అడుగుతారు. కానీ అక్కడ నేను ఎందుకు చెప్పట్లేదు అని అంటే అవి మీకు అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వవు, బ్లాక్ లెవెల్స్ కూడా అంత బాగుండవు. మీరు తీసుకొచ్చిన తర్వాత మీకు ఐ మీద కూడా కొంత ఎఫెక్ట్ అయితే పడుతూ ఉంటుంది. మీకు అంత మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వవు కాబట్టి నేను వాటిని అయితే స్కిప్ చేస్తున్నాను. మినిమం 18,000 రూపాయల బడ్జెట్ దగ్గర అయితే చెప్తున్నారు అనమాట. ఇక్కడ మీకు 18,000 రూపీస్ నుంచి 19,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్లో ఫస్ట్ టీవీ వచ్చేటప్పటికి కూకా నుంచి కూకా Y74 Pro అయితే ఉంటుంది. 4K QLED టీవీ అనమాట. ఇది మీకు గూగుల్ టీవీ అయితే వస్తుంది. గూగుల్ 5.0 మీద అయితే రన్ అవుతూ ఉంటుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఈవెన్ మీకు HLG కానీ MEMC కానీ అన్ని సపోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ బ్లాక్ లెవెల్స్ కూడా మీకు బాగానే ఉంటాయి. దీనికి సంబంధించిన రివ్యూ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పే అన్ని టీవీలు రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి, మీరు కావాలంటే చెక్ చేయండి. సో బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది. ఎంట్రీ లెవెల్లో నాకు ఒక మంచి టీవీ కావాలి అనుకుంటే మాత్రం బడ్జెట్ నాకు స్ట్రిక్ట్లీ 19,000 20,000 రూపాయల లోపు ఉంది అని అనుకుంటే ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. నెక్స్ట్ టీవీ వచ్చేటప్పటికి నాకు ఒక 20,000 రూపాయల నుంచి 21,000 రూపాయల బడ్జెట్లో ఒక మంచి టీవీ కావాలి అనుకుంటే ఇక్కడ మీకు మోటరోలా నుంచి మోటరోలా ఎన్విజన్ X 4K QLED టీవీ అయితే ఉంటుంది. ఇది కూడా మీకు 1080pలో 120 Hz వరకు గేమ్ మోడ్ అయితే సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఈవెన్ సౌండ్ కూడా బాగుంటుంది, పిక్చర్ క్వాలిటీ కూడా బాగుంటుంది. సో అన్నీ అయితే ఫైన్ ఉంటాయి. మీకు డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ కానీ HLG కానీ అండ్ HDR10+ సపోర్ట్ కానీ అన్ని సపోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీకు ఆ బడ్జెట్ దగ్గర ఖచ్చితంగా మిమ్మల్ని సాటిస్ఫై అయితే చేస్తుంది. మీరు దీన్ని అయినా తీసుకోవచ్చు. లేదు అని అనుకుంటే మీకు ఇంకొంచెం బ్రాండ్ నుంచి కావాలి అనుకుంటే ఫిలిప్స్ నుంచి అయితే ఉంటుంది. ఫిలిప్స్ 8100 అయితే ఉంటుంది అనమాట. చూడడానికి టీవీ కూడా కొంచెం ప్రీమియంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే UI అనేది కొంచెం లాగ్ ఉంటుంది, కానీ చాలా ప్రీమియంగా ఉంటుంది టీవీ మాత్రం. మీకు డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అన్ని సపోర్ట్ ఉంటుంది. అండ్ గూగుల్ టీవీ సపోర్ట్, గూగుల్ టీవీ UIతోనే వస్తుంది. సో మీకు HLG కానీ HDR పర్ఫార్మెన్స్ కానీ MEMC కానీ ALLM కానీ ఇలా మీకు అన్ని సపోర్ట్స్ అయితే దీంట్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీ బడ్జెట్ ఒకవేళ 21,000-22,000 రూపాయల బడ్జెట్ అనుకుంటే మాత్రం ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అవుతుంది. లేదు నేను ఒక 23,000 రూపాయల వరకు వెళ్ళగలను అనుకుంటే ఇక్కడ మీకు VU Vibe DV అయితే ఉంటుంది. ఇది మీకు 88 వాట్స్ ఇంటిగ్రేటెడ్ సౌండ్ బార్తో కూడా తీసుకొస్తున్నారు అనమాట. సో ఇది కూడా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. అంటే నాకు డెడికేటెడ్గా సౌండ్ బార్ నేను పెట్టుకోను, కానీ నాకు ఒక మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ కూడా కావాలి అని అనుకుంటే సో అప్పుడు మీరు దీనికైతే వెళ్ళొచ్చు. ఇది కూడా మీకు బెస్ట్ చాయిస్ అవుతుంది. నెక్స్ట్ మనకు Xiaomi నుంచి Xiaomi Fantastic అయితే ఉంటుంది అనమాట. ఇది కూడా మీకు ఒక 21,000 రూపాయల నుంచి 23,000 రూపాయల మధ్యలో అయితే వస్తుంటుంది. ఇది మీకు ఫైర్ టీవీ అనమాట, ఫైర్ టీవీ వాయిస్తో వస్తుంది. సో దీన్ని కూడా మీరు అయితే చెక్ చేయొచ్చు. ఇది కూడా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది ఆ బడ్జెట్ సెగ్మెంట్లో. నెక్స్ట్ మనకి Lumio నుంచి Lumio 43 ఇంచెస్ అయితే ఉంటుంది. 4K QLED టీవీ. ఇది కూడా మీకు గూగుల్ టీవీ అయితేనే వస్తుంది. దీంట్లో కూడా మీకు డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్, HDR అన్ని సపోర్ట్స్ అయితే ఉంటాయి. టీవీ అయితే మాత్రం చాలా ఫాస్ట్గా ఉంటుంది. చెప్పాలంటే ఈవెన్ మీకు సోనీ టీవీ కంటే కూడా ఫాస్ట్గా ఉంటుంది. కాకపోతే వీటిలో మనకి ప్రాబ్లం ఏంటి అని అంటే డాల్బీ విజన్ కంటెంట్లో మనకి లిటిల్ బిట్ ఎల్లోయిష్ అయితే వస్తూ ఉంటుంది. అండ్ ఏవైతే మనకి ఈ బ్లాక్ లెవెల్స్ ఉన్నాయో అంత మరీ డీపర్ బ్లాక్స్ అయితే ఉండవు అనమాట. అదొకటి మనకి ఇష్యూ ఉంటుంది. కానీ రిమైనింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా బ్రైట్గా ఉంటుంది ప్యానల్ కానీ. అండ్ IPS ప్యానల్తో రావడం వల్ల వైడర్ వ్యూయింగ్ యాంగిల్స్ కూడా చాలా బాగుంటాయి. కలర్స్ కూడా చాలా మంచిగా అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. మెయిన్లీ దీని యొక్క స్పీడ్ అయితే మాత్రం అవసరం అని చెప్పాలి.
అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు టీసీఎల్ నుంచి టీసీఎల్ T6C అయితే ఉంటుంది. ఇది కూడా మీకు బడ్జెట్ సెగ్మెంట్లోనే వస్తుంది. చెప్పాలి అంటే మీకు 21,000 22,000 ఆ బడ్జెట్ సెగ్మెంట్లోనే వస్తుంది అనమాట. అది ప్రీవియస్గా చూస్తే మనకి 19,000 రూపాయలకు కూడా వచ్చింది ఈ టీవీ. సో మీరు కనుక ఆ సెగ్మెంట్లో ఉన్నారనుకుంటే మీరు దీన్ని కూడా చెక్ చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన టీవీలు అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు రకరకాల సైజెస్లో అవైలబుల్ ఉన్నాయి. మీరు కావాలంటే వాటిని కూడా చెక్ చేయండి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే వ్యూ ప్రొడక్ట్స్లు అన్నీ కూడా ట్యాగ్ చేసి పెడతాను, దాని మీద క్లిక్ చేస్తే మీరు పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి నాకు కొంచెం కంపెనీ నుంచే కావాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి LG నుంచి UA8200 అయితే ఉంటుంది. రైట్ నౌ దాని ప్రైస్ మనకి 29,000 రూపాయల వరకు ఉంది. కానీ రేపు సేల్లో మాత్రం ఖచ్చితంగా మీకు 25,000 రూపాయల లోపే వస్తుంది. 24,990 లేదా 25,000 రూపాయలు 200. సో ఆ ప్రైస్కి అయితే వస్తుంది అనమాట. ఖచ్చితంగా ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. IPS ప్యానల్తో వస్తుంది. మరీ బ్రైట్నెస్ ఓవర్గా అయితే ఉండదు, WebOSతో అయితే వస్తుంది అనమాట. మీకు మోర్ దెన్ ఎనఫ్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. దాంతోపాటు మ్యాజిక్ రిమోట్ సపోర్ట్ అయితే ఉంటుంది. కానీ మ్యాజిక్ రిమోట్ అయితే ప్రొవైడ్ చేయరు, ఎక్స్ట్రా మనం పర్చేస్ చేయాల్సి ఉంటుంది. నా కంపెనీ నుంచి ఒక మంచి టీవీ కావాలనుకుంటే మీరు దీనికి హ్యాపీగా అయితే వెళ్ళిపోవచ్చు. మీకు ఫ్రీ ఛానల్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నాకు సామ్సంగ్ నుంచి కావాలి అనుకుంటే సామ్సంగ్ నుంచి మీకు ఇక్కడ క్రిస్టల్ విస్టా అయితే ఉంటుంది. దీంట్లో మీకు 7 years వరకు OS అప్డేట్స్ గ్యారంటీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో దీన్ని కూడా మీరు తీసుకోవచ్చు. కానీ నా చాయిస్ అయితే మాత్రం ఖచ్చితంగా దీన్ని స్కిప్ చేస్తే రిమైనింగ్ ఏదైనా తీసుకోమని అయితే చెప్తాను. లేదు నాకు సామ్సంగ్ నుంచే కావాలి అని అనుకుంటే మాత్రం మీ సామ్సంగ్ క్రిస్టల్ విస్టాకి అయితే వెళ్ళిపోవచ్చు. రిమైనింగ్ అన్నీ కూడా మనకి 30,000 రూపాయల పైన అయితే ఉన్నాయి. ఒకవేళ ప్రైస్ తగ్గిన మనకి 28,000 29,000 ఆ బడ్జెట్లో అయితే వస్తాయి. సో ఆ బడ్జెట్లో మనం అసలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనం ఆ బడ్జెట్లో తీసుకోవాలి అనుకుంటే 28,000 రూపాయలకి మనకి మినీ LED అయితే వస్తుంది, సామ్సంగ్ మినీ LED. మీరు దాన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు 43 ఇంచెస్లో. ఒకవేళ నేను పెట్టగలను అని అనుకుంటే ఆ 25,000 రూపాయల కంటే నేను ఎక్కువ పెట్టగలను, ఇంకో 3,000 రూపాయలు వేసాను అనుకుంటే మీరు దాన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. ఇక సోనీ గురించి అయితే మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. మనకి మంచి సేల్లోనే 30,000 రూపాయల వరకు వచ్చేది. S22M2 అనేది మనకి ఒక 30,000 రూపాయల బడ్జెట్లో అయితే వచ్చేదన్నమాట. ఇప్పుడు చూస్తే మనకి ఆ బడ్జెట్లో కూడా వచ్చేటట్లయితే అసలు కనిపించట్లేదు. ఈవెన్ మనకి 33,000 రూపాయల వరకు అయితే వెళ్ళిపోయాయి కాబట్టి మనం అసలు దాని గురించి అసలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇక నెక్స్ట్ మనకి LG QNED అయితే ఉంటుంది. దాని గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, బికాజ్ దాని ప్రైస్ కూడా మనకి 30,000 రూపాయలు దాటేసింది కాబట్టి. సో ఇవన్నీ మనకి సెట్ అవ్వవు. ఇక అండర్ 25,000 రూపీస్లో వస్తున్నటువంటి టీవీస్ అయితే మాత్రం ఇవే. ఇంకా మీకు TCL నుంచి P7K P71K అయితే ఉంటుంది. కాకపోతే మనకి మంచి సేల్లో కూడా 25,000 రూపాయలకి అయితే వస్తున్నాయి. బట్ ఇప్పుడు మనకి 27,000 రూపాయల వరకు అయితే వెళ్తుంది. మీరు ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే ఈ రెండు కూడా ఒకటే మోడల్ P7K P71K వీటిని కూడా మీరు అయితే పర్చేస్ చేయొచ్చు. సో ఇవి మీరు ఒకవేళ 25,000 రూపాయల బడ్జెట్లో పర్చేస్ చేయాలంటే స్ట్రిక్ట్గా బెస్ట్ టీవీస్ అనమాట ఇవి. వీటన్నిటికి సంబంధించి అన్ని రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. సో తెలుసు కదా, మీరు ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన లింక్స్ అయితే యూజ్ చేయండి. పక్కన మీకు వ్యూ ప్రొడక్ట్స్లో కనిపిస్తూ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి పర్చేస్ చేయండి. లేదంటే అమెజాన్ లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సేల్ స్టార్ట్ అవ్వగానే మంచి డీల్స్ వచ్చినప్పుడు మీకు ప్రైస్ పెరగక ముందే తెలియాలి అని అంటే మాత్రం పక్కన QR కోడ్ అయితే కనిపిస్తుంది. దాని మీద స్కాన్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అట్లీస్ట్ ఈ సేల్స్ టైంలో అయినా యాక్టివ్గా ఉండండి. తర్వాత అయినా మీరు వెళ్ళిపోయిన ప్రాబ్లం ఏం లేదు. సేల్స్ టైంలో యాక్టివ్గా ఉన్నట్లయితే ఆ డీల్ వచ్చినప్పుడు వెంటనే నేను అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు తక్కువ ధరకే ఐటమ్స్ అయితే పర్చేస్ చేయొచ్చు. లేదు అనుకుంటే మీకు ఈ టెలిగ్రామ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాని మీద క్లిక్ చేసి కూడా మీరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఇది గైస్ వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. కింద హై పాయింట్స్ అయితే వస్తాయి, హై పాయింట్స్ అయితే ఇవ్వండి. వీడియో ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో. బాయ్, జై హింద్.